స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 22,402లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 218 పాయింట్లు పెరిగి 48,189లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 30 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 20 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా హిందాల్కో, సిప్లా, JSW స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ ఉండగా టాప్ లూజర్స్ గా టాటా కన్జ్యూమర్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, HDFC లైఫ్ ఉన్నాయి. ఇక కంపెనీస్ సంబంధించిన న్యూస్ విషయానికి వస్తే చెన్నై పెట్రోలియం ఈ కంపెనీ 4th క్వార్టర్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసింది. ఒక అద్భుతమైన రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. చెన్నై పెట్రోలియం రెవెన్యూ 2% పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్ 72% పెరిగి ఒక రికార్డ్ ని సృష్టించింది. మార్జిన్స్ కూడా చాలా బాగా పెరిగినాయి కంపెనీకి. గతంలో 3.91% లాభాలు సంపాదిస్తుంటే ఇప్పుడు 5.87% అంటే 196 బేసిస్ పాయింట్స్ పెరిగి ఒక మంచి పర్ఫార్మెన్స్ ని ప్రదర్శించింది చెన్నై పెట్రోలియం. ఈ రోజు స్టాక్ ఏకంగా 18% పెరిగి 1,071 రూపాయల్లో క్లోజ్ అయింది చెన్నై పెట్రోలియం. ఇక నెక్స్ట్ కంపెనీ ICICI ప్రొడెన్షియల్ లైఫ్. ఈ కంపెనీకి సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే 4th క్వార్టర్ లో రెవెన్యూ పెరిగినప్పటికీ 109% రెవెన్యూ పెరిగింది. కానీ నెట్ ప్రాఫిట్ 25% డ్రాప్ అవడం జరిగింది. దీంతో స్టాక్ చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. 3.5% ఇంట్రాడేలో తగ్గి 578 రూపాయల్లో క్లోజ్ అయింది ICICI ప్రొడెన్షియల్ లైఫ్. భారతీ ఎయిర్టెల్ ఈ కంపెనీ వోడాఫోన్ ఐడియాలో కంపెనీకి ఉన్న వాటాని తగ్గించుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది భారతీ ఎయిర్టెల్. ఇండస్ టవర్స్ లో వాటాని పెంచుకోవాలని ట్రై చేస్తుంది భారతీ ఎయిర్టెల్. 47.95% వాటా హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు మరి కాస్త అంటే 3% వాటాని యాడ్ చేసుకోవాలి అని ఆలోచన ఉంది భారతీ ఎయిర్టెల్. ఇక ఈ కంపెనీ సంబంధించి మరొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే సిటీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ కంపెనీ సంబంధించి చాలా పాజిటివ్ గా ఉంది. గతంలో టార్గెట్ గా 1,305 రూపాయలు టార్గెట్ గా ఇస్తే ఇప్పుడు 1,520 రూపాయల వరకు స్టాక్ పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఇస్తుంది సిటీ రీసెర్చ్ సంస్థ. ఆ సిటీ రీసెర్చ్ సంస్థ అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ప్రతి వినియోగదారు నుంచి ఒక 3% రెవెన్యూ పెరగబోతుంది టెలికమ్యూనికేషన్ కంపెనీలకి అనేది సిటీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క అంచనా. ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్ యొక్క షేరు 1,338 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇక RVNL రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ కంపెనీ రైల్వే ట్రాక్స్, రైల్వే కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే కంపెనీలో ఉంది RVNL. ఈ కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కంపెనీకి సంబంధించిన జాయింట్ వెంచర్ KRDCL అండ్ RVNL ఇది ఒక జాయింట్ వెంచర్. ఆ జాయింట్ వెంచర్ ద్వారా 439 కోట్ల విలువ గల ఆర్డర్ ని సంపాదించింది ఈ జాయింట్ వెంచర్. దీనికోసం అంటే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ యొక్క రీడెవలప్మెంట్ ఆ యాక్టివిటీ కోసం ఈ 439 కోట్ల ఆర్డర్ వచ్చినట్టుగా RVNL అప్డేట్ చేసింది. ఈ రోజు 3% స్టాక్ పెరిగి 286 రూపాయల్లో క్లోజ్ అయింది RVNL. ఇక రేపు 4th క్వార్టర్ రిజల్ట్స్ ని అందించబోతున్న కంపెనీల విషయానికి వస్తే బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, వేదాంత, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, L&T టెక్నాలజీస్, షాఫ్లర్ ఇండియా, ACC, ఎంఫోసిస్, కోరమండల్ ఇంటర్నేషనల్, లారస్ ల్యాబ్స్, సెయింట్, హేమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, వలక్ట్రా గ్రీన్ టెక్, జెన్సార్ టెక్నాలజీస్, తాన్లా ప్లాట్ఫామ్, ఆవాస్ ఫైనాన్షియల్స్. అంతేకాకుండా UTI అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, KPI గ్రీన్ ఎనర్జీ, గ్లెన్మార్క్ లైఫ్ సైన్స్, సోమ్ డిస్టిలరీ అండ్ బ్రెవరేజెస్ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఇన్వెస్టర్లకి నోటెడ్ గా ఉన్న కంపెనీలు మాత్రమే రేపు Q4 రిజల్ట్స్ ఇవ్వబోతున్న కంపెనీలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక ఈ రోజు మార్కెట్ లో మెటల్ స్టాక్స్ అన్ని కూడా బ్రహ్మాండమైన ర్యాలీ గురైనాయి. ఆల్మోస్ట్ మెటల్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు లాభాల్లో గడించాయి. దాంట్లో ప్రధానంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, JSW స్టీల్, జిందాల్ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, నాల్కో, జిందాల్ స్టెయిన్లెస్, టాటా స్టీల్, వేదాంత, హిందుస్థాన్ జింక్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా భారీగా లాభపడ్డాయి. ఇక Q4 రిజల్ట్స్ ని ప్రకటించిన మరో బ్యాంక్ DCB బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 10% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బ్యాంకులకి వడ్డీ ద్వారానే ఆదాయం వస్తుంది కాబట్టి మామూలుగా రెవెన్యూ కాకుండా NII గా చెప్తారు. అలా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4% పెరిగింది. ఇక ఫైనాన్స్ సంబంధించిన కంపెనీలకి మెయిన్ చూడాల్సిన పారామీటర్ ఏంటంటే NPA నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే లోన్స్ ఇచ్చినప్పుడు ఆ లోన్స్ లో బ్యాడ్ డెట్స్ లాగా లేదా డౌట్ఫుల్ గా ఉన్న లోన్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది ఆ సంస్థలకి. అలాంటిదే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. అది ఈ బ్యాంక్ కి బాగా తగ్గడం జరిగింది. గతంలో 1.22 ఉంటే ఇప్పుడు 1.11 గా తగ్గించుకుంది DCB బ్యాంక్. దీంతో ఈ రోజు స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. 13% పెరిగి 140 రూపాయల్లో క్లోజ్ అయింది DCB బ్యాంక్.
మరో ఫైనాన్స్ కంపెనీ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ కంపెనీ కూడా ఫోర్త్ క్వార్టర్ లో నెట్ ప్రాఫిట్ 9.3% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 11% పెరిగింది. నెట్ ఎన్పిఏ గతంలో 1.13 ఉంటే ఇప్పుడు 1.17 గా నమోదు చేసింది. ఈ రోజు 1% స్టాక్ పెరిగి 98 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో టోటల్ ఇన్కమ్ 44.5% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 73.2%, చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ గడించింది నెప్పన్. ఇక యావరేజ్ ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్, కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల విలువ 14% పెరిగింది. ఇది కూడా ఒక పాజిటివ్ షేర్ గా చెప్పుకోవాలి. ఇక కంపెనీ ప్రతి ఈక్విటీ షేర్ కి 11 రూపాయల చొప్పున డివిడెండ్ డిక్లేర్ చేసింది. ఈ రోజు స్టాక్ 10% పెరిగి 584 రూపాయల్లో క్లోజ్ అయింది. నెప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్. ఇక బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ యునైటెడ్ బ్రెవరేజెస్. ఈ కంపెనీ ఆల్కహాల్ సంబంధించిన బీర్స్ అలాగే నాన్ ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది యునైటెడ్ బ్రెవరేజెస్. ఈ కంపెనీ జనవరి టు మార్చి సంబంధించిన కాలానికి రెవెన్యూ 20% పెరిగినట్టుగా కంపెనీ ఈ రోజు అప్డేట్ చేసింది. బీర్ సేల్స్ కూడా చాలా అద్భుతంగా పెరిగాయని ప్రతి సెగ్మెంట్ లో కంపెనీ అప్డేట్ చేసింది. అంతేకాకుండా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళల కోసం ఒక బీర్ ని పర్టికులర్ గా ఒక బ్రాండ్ నేమ్ తో రిలీజ్ చేసింది. గతంలో కింగ్ ఫిషర్ అనే పేరుతో ఒక బీర్ మార్కెట్ లో ఉంది. అలాగే ఈ ఉమెన్స్ కోసం క్వీన్ ఫిషర్ అనే బ్రాండ్ తో బీర్ ని ఇంట్రడ్యూస్ చేసింది యునైటెడ్ బ్రెవరేజెస్. ఈ రోజు స్టాక్ 10% పెరిగి 2046లో క్లోజ్ అయింది యునైటెడ్ బ్రెవరేజెస్. ఇక టాటా గ్రూప్ సంబంధించిన కంపెనీ టాటా ఎలాక్సీ, దానికి సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్. కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో దాని యొక్క రెవెన్యూ అలాగే ప్రాఫిట్ మార్జిన్ తగ్గినట్టుగా రిజల్ట్స్ అప్డేట్ చేసింది. కంపెనీ ఆటోమోటివ్, మీడియా, కమ్యూనికేషన్స్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ కి టెక్నాలజీ సేవల్ని అందించే బిజినెస్ లో ఉంది టాటా ఎలాక్సీ. అయితే జేపీ మోర్గాన్ అనే బ్రోకరేజ్ సంస్థ ఈ కంపెనీ యొక్క వ్యాపారాన్ని ఏ సెగ్మెంట్ లో బిజినెస్ తగ్గిందో క్లియర్ గా అబ్జర్వ్ చేసి అప్డేట్ చేసింది. మీడియా అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన బిజినెస్, దానికి సంబంధించిన డిమాండ్ బాగా తగ్గినట్టుగా సంస్థ గమనించింది. గతంలో 6,000 రూపాయలు టార్గెట్ గా ఇస్తే ఇప్పుడు దాన్ని ఇంకా తగ్గించి 5,800 రూపాయలుగా టార్గెట్ ని తగ్గించింది జేపీ మోర్గాన్. కంపెనీ స్టాక్ అయితే ప్రస్తుతం 7,035 రూపాయల్లో ట్రేడ్ అవుతుంటే జేపీ మోర్గాన్ గతంలో 6,000 ఇస్తే ఇంకా తగ్గించి 5,800 రూపాయలకి టార్గెట్ ధరని తగ్గించింది. ఫోర్త్ క్వార్టర్ లో టాటా ఎలాక్సీ రెవెన్యూ 8% పెరిగితే నెట్ ప్రాఫిట్ 2% తగ్గడం జరిగింది. పర్టికులర్ గా మీడియా అండ్ కమ్యూనికేషన్ బిజినెస్ అనేది కంపెనీకి చాలా నష్టాన్ని కనబరిచిందని చెప్పుకోవాలి. అయినా కూడా మేనేజ్మెంట్ ప్రతి ఈక్విటీ షేర్ కి 70 రూపాయలు డివిడెండ్ ని ప్రకటించింది టాటా ఎలాక్సీ. ప్రస్తుతం 7,035 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా ఎలాక్సీ. ఇవ్వండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.